కానీ వీళ్ళు బీఆర్ఎస్ తో తిరుగుతున్నారు. రాష్ట్రంలో జిల్లాలో సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే ఇక్కడనేమో బీఆర్ఎస్ బలపరుస్తున్నారు. వీళ్ళకి ఏమైనా విధానం ఉందా, వీళ్ళకి ఏమైనా సిద్ధాంతం ఉందా అని నేను అడుగుతున్నా. అంటే అవకాశవాదులు అంతే తప్ప మరొకటి కాదు. ఊరు బాగుపడాలని వాళ్ళకు లేదు, ఊరు మంచిగా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి లేదు. కావాలి వాళ్ళ పూట గడవాలి, ఆ పూట కింద తిండి దొరకాలి, సాయంకాలం కాగానే ఇంత మందు దొరకాలి, అంతే తప్ప మరొకటి లేదు. దయచేసి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా, దయచేసి మళ్ళీ కోరుతున్నా, ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జక్కుల రాజయ్య గారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఈ ఊరును అన్ని రకాలుగా బాగు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఇక్కడ పర్యటనలో సందర్భంగా ఈరోజు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చి ఇక్కడ కమ్యూనిస్టులు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గాలలో కాంగ్రెస్ తోటి పొత్తున్నారు. ఈ ఊర్లో ఏమైందో, ఇక్కడ ఏమైందో వాళ్ళకు సభ్యత లేదు, సంస్కారం లేదు, అలాగే వాళ్ళ విధానం లేదు. వాళ్ళు పొద్దుగిత పూట గడవడం కోసం, సాయంత్రం పూట మందు తాగడం కోసం ఇదంతా వ్యవహారం చేసి బీఆర్ఎస్ పార్టీలతోటి మద్దతున్నాడని చెప్పేసి అహంకారపూరితమైనటువంటి మాటలు ఈరోజు కడియం శ్రీహరి మాట్లాడడం కమ్యూనిస్టులకు, చాలా కార్యకర్తలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంగా మాట్లాడినటువంటి కడియం శ్రీహరి, నువ్వు గుర్తుంచుకోవాల్సిన అంశం ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు పేద ప్రజల పక్షాన, గ్రామ అభివృద్ధి పక్షాన, దేశ రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధి కోసం మాత్రమే ఈరోజు కమ్యూనిస్టులు పోరాటం చేస్తూ ఉన్నారు. పేదల పక్షాన ఉండేది కమ్యూనిస్టులే మాత్రమే. కానీ మీలాంటి వారు మాత్రం దోసుక తినడం కోసం, బెదిరించడం కోసం ఈరోజు అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. ఈ సరైన దానికి మీరు క్షమాపణ చెప్పకపోతే రేపు జరగబోయే 11 తారీఖు ఎన్నికలలో, 2వ విడత ఎన్నికలలో, 3వ విడత ఎన్నికలలో నీ అహంకారపూరితమైనటువంటి మాటలకు కమ్యూనిస్టులుగా మేము నీకు బుద్ధి చెప్పడానికి ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం పార్టీగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కానీ ఎక్కడ కానీ బీఆర్ఎస్ తోటి పొత్తు లేదు. నీకు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓన్లీ ఇక్కడ సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అంశం. ఆ రోజు కమ్యూనిస్టులు తాగలే, ఆ రోజు తినలే, ఆ రోజు అహంకారపూరితమైన మాటలు మాట్లాడినట్టు ఏది ఉంటే ఈరోజు ఈ మాట వచ్చేది కాదు ఉంటే. అలాగే నీ బిడ్డకు ఎంపీ కడియం కావ్య గారికి కూడా మేము మద్దతు ఇచ్చినాం. మా ఓట్లు వేయించుకున్నారు. నీకు భిక్ష పెట్టింది కూడా, నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భిక్ష పెట్టింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లే. నీకు నువ్వే ప్రకటించినవు. ఈరోజు నీకు కమ్యూనిస్టులు తాగుబోతులు, పూట గడవకున్నావు. వాస్తవం, కమ్యూనిస్టు పార్టీలు పూట గడవడం కోసం పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీలు. నీవు కాదు, నీ కార్యకర్తలు కాదు. ఇక్కడ కృష్ణాజిగూడెంలో నీ కార్యకర్తల హల్చల్, నీ కృష్ణాజిగూడెంలో ఉన్నటువంటి నీ కార్యకర్తల అహంకార బెదిరింపులకు పాల్పడి ఈరోజు నువ్వు అహంకారానికి లోనై ఈ మాటలు మాట్లాడడం సర్వసభ్యానికి ఇది మా కమ్యూనిస్టులకు ఒక ఎదురు దెబ్బైనటువంటి, ఇది ఒక అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు వెంటనే మా కమ్యూనిస్టు పార్టీకి మాకు వెంటనే క్షమాపణ చెప్పకపోతే, నువ్వు వెంటనే ఈ మాటను వెనక్కి తీసుకోకపోతే ఇక్కడ రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికలలో నీ అహంకారం బయట పెట్టడానికి మేము ముందున్నామని చెప్పేసి నీకు సవాలు విస్తురుతున్నాం. నీ లెక్క మేము పార్టీలు మారలేదు. కమ్యూనిస్టు పార్టీగా మేము ఎప్పటికీ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. మేము ఆ పార్టీ ఈ పార్టీ మారిన వ్యక్తులం కాదు అని చెప్పి మేము మీ పార్టీలు మారే, నీ అవకాశం కోసం మారేటోళ్ళం కాదు. నీ అవకాశాన్ని మమ్మల్ని బలి తీసుకున్నాం. నీ అవకాశం కోసం
మా ఓట్లు వేయించుకున్నావు తప్ప మేము నీ అవకాశం కోసం మార్చుకోలేదని చెప్పేసి మీకు సవాల్ విసురుతున్నా. ఎందుకంటే ఈరోజు కడియం శ్రీహరి నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, కృష్ణాజిగూడెంలోని కార్యకర్తల్ని ఒక్కొక్కరిని మందలించు, గ్రామ ప్రజల్ని మందలించు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకు 30 ఓట్లే అని చెప్పేసిర్రు. నీ 30 ఓట్లతోటి మాకు ఒరిగేది ఏం లేదనుకున్నప్పుడు మేము మా ఓట్లతోటి మాకు ఏం లేదన్నప్పుడు మమ్మల్ని విమర్శించవలసిన అవసరం నీకు ఎక్కడిదని చెప్పి నేను మీకు సవాలు విసురుతా ఉన్నా. వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము గ్రామ కమిటీగా, నేను సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శిగా నేను నీకు డిమాండ్ చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా.